శివవరపుకోట మండలం జిందాల్ అల్యూమినియం కంపెనీ భూమి కోల్పోయిన రైతులకు తగు న్యాయం చేయకుండా ఇతర ఎంఎస్ఎంఈ పార్క్ కొరకు ఒప్పందం కుదుర్చుకోవడం అన్యాయమని, దానికి జిల్లా కలెక్టర్ అంబేద్కర్ పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అని, రైతులకు న్యాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అని ఎమ్మెల్సీ రఘురాజు కోరారు. గత 24 రోజుల నుండి జిందాల్ కోసం భూములు ఇచ్చిన రైతుల గోడు ఎవరూ పట్టించుకోకుండా, వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, జిందాల్ వారితో కూర్చొని దానికి భూములు ఇచ్చిన రైతులను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవహార శైలి బాగోలేదు అని, రైతులకు మద్దతుగా నేను ఉంటాను అని ఎమ్మెల్సీ రఘురాజు తెలిపారు. విజన్ 2047 దాంట్లోనే జిల్లాలో కానీ మన నియోజకవర్గం దాంట్లో కానీ జిందాల్ ఎంఎస్ఎంఈ పార్క్ కానీ ఎంఎస్ఎంఈ పార్క్ కావాల్సిన అందులో వస్తాయి ఎయిటెడ్ కంపెనీలు వస్తాయి అన్నది కానీ ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా రాయలేదు. నేను రాయమని అడిగాను, మరి రాస్తారు. మొక్కుబడిగా రాస్తే సంతోషిస్తాం, మొక్కుబడిగా రాసినా సంతోషిస్తాం. మరి ఆ రోజు పెద్ద ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుందని అనుకోవడానికి దానికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఈరోజు ఇంపార్టెన్స్ ఇస్తే ఇచ్చినట్టు కాదు, కానీ కనీసం కంటిన్యూగా రాస్తే బాగుంటుంది. మరి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఎంఎస్ఎంఈ పార్కులకి మరి పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వాలు ఎలాగిచ్చాయన్నది మరి నాకైతే అర్థం కాలేదు. నేను మనం తీయించాను, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కాపీ నేను తీయించాను. తీస్తే స్టేట్ కింద తయారు చేయడానికి ఇది ప్రయత్నం జరుగుతుంది. ఇందులో తెలిసి పడుతున్నారో తెలియ పడుతున్నారో చాలామంది ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు. ఇది భవిష్యత్తులో మంచి పని కాదు. ఈ రైతులు ఉసురు పోసుకొని వీళ్ళు బాధపడుతూ ఉంటే ఈరోజు రేపు రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంది. బాధలు వాళ్ళకున్నాయి, కష్టాలు వాళ్ళకున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బాధపడుతూ మాట్లాడుతున్నారు. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. మా వరకు అయితే రైతులకు న్యాయం జరిగేదాకా మేమైతే పోరాటం చేస్తాం. ఎవరు సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. లేకపోతే మా రైతులు మా బాధ ఏదో మేము పడతాం. అవునా? ఏం సాగి పూర్తిగా నమ్ముతూ ఇక్కడ న్యాయం జరగకపోయినా న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని ఒక నమ్మకంతో మరి మీ సహకారం ఎప్పుడు కూడా ఉండాలని మరి తెలవగానే వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పడిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరించి మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ రైతు కష్టాలు వినండి, వీళ్ళ బాధలు వినండి, విని వీళ్ళకి న్యాయం చేయండి. దయచేసి పెద్దలందరూ మంచి మనసుతోటి సౌహృదయంతో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పేద బడుగు బలహీన గిరిజన హరిజన వర్గానికి చెందినవారు కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఈరోజు అందరికీ తెలుసు, అధికారులకి తెలుసు, ఇక్కడ కూర్చొని పత్రికా సోదరులకి తెలుసు, పోలీసు వారికి తెలుసు, అందరికీ తెలుసు. ఇండివిజువల్గా ఎవరితో మాట్లాడినా చాలా అన్యాయం జరిగింది అంటున్నారు. చాలామంది రాజకీయ నాయకులు అన్యాయం జరిగింది అంటున్నారు. ఇలా వడ్డే శోభనాథేశ్వరరావు గారు వచ్చారు, పెద్ద ఆయన, అలాగే మాధవ్ గారు వచ్చారు, అలాగే ఈఎస్ శర్మ గారు మాట్లాడారు. అందరూ చెప్తా ఉన్నారు ఇది అన్యాయం, ఈ భూములు మళ్ళీ రైతులకే చెందుతాయని. మరి ప్రభుత్వం ఎందుకు మరి దాన్ని పట్టించుకోవడం లేదో తెలియదు. దేనికైనా న్యాయానికి రోజులు ఉన్నాయి, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. మరి ప్రభుత్వం అధికారులు అందరూ కూడా పేద ప్రజలు అన్యాయం పక్షాన్ని నిలబడతారో లేకపోతే కార్పొరేట్ వ్యవస్థ పక్కన నిలబడతారో అది మీరే తేల్చుకోవాలా. లేకపోతే వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ప్రజలందరికీ న్యాయం చేస్తున్నారు. ఎలాగైతే అమరావతిలో రైతులందరి కోసం మరి కూటమి ప్రభుత్వం ఆ రోజు నిలబడి ఎలాగైతే చేసిందో మరి చేయమనండి కూటమి ప్రభుత్వాన్ని. ఇక్కడ రైతులకి, అక్కడ రైతులు ఇక్కడ రైతులు కాదా? మరి వీళ్ళు గిరిజనులు హరిజనులను వెనక్కి వదిలేస్తామని వాళ్ళ పక్కన నిలబడితే మా మీద రకరకాల మాటలు, రకరకాల వదంతులు. అక్కడ చూస్తే బయట పోలీసు వారు నేను చెప్తా ఉన్నారు, మా వాళ్ళు అందరూ కూడా, సార్ పోలీసు వాళ్ళు అందరికీ డబ్బులు ఇచ్చేసామని చెప్తుండ్రండి, పెద్ద నాయకులు అయితే అధికారులు అందరూ డబ్బులు తీసుకున్నారని మీకేం భూమి వస్తారో, మీకు పని లేక మీరు ధర్నాలు ఇవన్నీ చేస్తున్నారని పోలీసు వారు మాట్లాడుతున్నారండి అని చెప్పి రాత్రి చెప్తా ఉంటే నేనన్నా 4 మాటలు మీరెందుకు అంటారు, ఎవరెవరికి డబ్బు ఇచ్చేస్తారని. లేదే భూములని అందరికీ కూడా పెద్దలందరికీ ఇందులో 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఒక్కొక్కరికి కూడా మాట అయిపోయింది ఏంటండి, మనం ధర్నా చేస్తే మనకి ఏంటి ఉపయోగం ఉంటుందో ఉండదా అని. ఉంటుంది ఖచ్చితంగా, న్యాయం మన పక్క ఉంది, మనం న్యాయ పోరాటం కూడా వెళ్తున్నాం. ఈరోజు అధికారులు చెప్పిందో లేకపోతే ప్రభుత్వం చెప్పిందనే కాదు, చట్టం ఉంది, చట్టంలో మన హైకోర్టుకు అప్పుడే వెళ్ళాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్తాం, ఈ ఇష్యూని తీసుకొని వెళ్తాం. ఖచ్చితంగా ఎవరి భూములు వాళ్ళకి రావడంగా వస్తాయని నమ్మకం అయితే మాకుంది.
వీళ్ళు ప్రకారం చేసింది అన్నది R&R ప్యాకేజీలో ఏటి ఇంప్లిమెంట్ చేశారు, ఏటి ఇంప్లిమెంట్ చేయలేదు కూర్చొని మాట్లాడమనండి. ఈ కాగితం కేవలం కాగితం తీసుకొని షేర్లు ఇచ్చామంటే చెల్లుతుందండి? చెల్లుతుందా? ఎవరన్నా ఇల్లు పోయిన వాడికి ఎవరికన్నా ఒక్కడికి జీతం డబ్బు ఇచ్చారేమో అడగండి. ఇల్లు పోయిన వాళ్ళకి ఎవరికైనా బోర్లకు ఎవరికి రూపాయి ఇవ్వలేదు, 53 మందికి ఇవ్వాలి, 16 మందికి ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదు కలెక్టర్ గారు చెప్తున్నారు. మరి 18 సంవత్సరాలు ఎందుకంటే ఇవ్వలేదు? ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా కాసేసి MROలు ఊరు వెళ్ళిపోయి అందరికి కబుర్లు పెట్టి డబ్బు ఇచ్చేస్తాం వాళ్ళందరినీ భయోందాలను గురి చేసి గిరిజన హరిజనులు అందరూ ధర్నాకు రావడానికి కూడా భయపడే పరిస్థితి. ఈరోజు మీరు ఎవరైనా కానీ ఎమ్మెల్సీ గారి ఇంటికి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారట అని పరిస్థితికి ఇక్కడికి వచ్చారు. మరి చట్టం ఎక్కడికి తీసుకెళ్తుంది? దీని మీద అయితే పెద్దల దృష్టికి కూడా ఖచ్చితంగా మేము ఇది సాల్వ్ అవుతుంది అనుకున్నాం. మరి అయ్యే పరిస్థితి లేదు. రేపటి నుంచి ఇంక బయటికి వెళ్ళి పోరాటాలు చేయాలా, పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి. వెళ్తాను ఖచ్చితంగా, సీఎం గారిని కలడానికి వెళ్తాను, లోకేష్ గారిని కలడానికి వెళ్తాను, ఇంకా మిగిలిన మంత్రులను కలడానికి ఖచ్చితంగా నేనే అపాయింట్మెంట్ తీసుకొని అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తాను. అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అలాగే కోర్టుకి అప్రోచ్ అయ్యాం, మళ్ళీ కోర్టు కూడా అప్రోచ్ అవుతాం. రకరకాలుగా అన్యాయం జరిగిందండి మా అందరికీ అనేసి. మరి అక్కడి వరకు కాకుండా కూర్చొని మాట్లాడితే తేలిపోయే సమస్యని మరి ఎందుకు ఈ రైతుల పట్ల అంతా చిన్నచూపు? నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. బయటకు వెళ్ళి చూస్తే ఆ మనుషులందరినీ సగం మందికి చెప్పులు కూడా లేని పరిస్థితి. భూ రైతులు అందరూ కూడా ఎలాగున్నారంటే ఎండలో కాలు కాలిపోతూ నడుస్తూ తిరుగుతున్న పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ. మరి అటువంటి మనుషులు మరి కనిపించడం లేదా అంటా ఉన్నాం. ఈ పత్రికా సోదరులు కానీ మాకు అండగా నిలబడకపోతే, ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా బయటికి తెలియకపోతే అసలు అక్కడ ఉద్యమం లేదా అన్నట్టు బయటికి క్రియేట్ చేస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మీ ద్వారా చెప్తాను, గౌరవ మంత్రి గారికి, MSME మంత్రి గారికి అవనండి, భరత్ గారికి, మా MP గారికి అయితే అవనండి, ఎమ్మెల్యేలకు అయితే అవనండి, అలాగే లోకేష్ గారికి అయితే అవనండి, రెవెన్యూ మినిస్టర్ గారికి అయితే అవనండి, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి అయితే అవనండి. ఇది చాలా ఒక పెద్ద సమస్య. మీ అందరికీ చిన్నది అవ్వచ్చు, మా రైతులకి భూములు పోయిన మాకు చాలా పెద్ద సమస్య ఇది. మా కుటుంబం జీవనాధారాల మీద ఆధారపడిన సమస్య, మా పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడే సమస్య ఇది. చాలా పెద్ద ఇష్యూ. దీన్ని చిన్నదిగా తీసుకోకుండా మరి కంపెనీ వారితో మీరు మాట్లాడరో ఎన్ని మాకు కాదు. మాకు ఏదైతే R&R ప్యాకేజీలోని మాకు ఇస్తానన్నది ఇవ్వలేదు కాబట్టి, మాట తప్పారు కాబట్టి, 5 సంవత్సరాల కంపెనీ పెట్టలేదు కాబట్టి చట్టపరంగా మా భూములు మాకు వస్తాయి. లేదా చట్టంలో ఇంకో క్లాజ్ ఉంది, సెక్షన్ 102 ప్రకారం ఏదైతే అతను MSME పార్క్ పెడుతున్నారో అందులోని 40% షేర్ రైతుకి ఇవ్వమనండి, ఎవరు కూడా కాదను. లేకపోతే ప్రభుత్వాన్ని MSME పార్క్ చేయమనండి, ఈ రైతులకి న్యాయం చేయమనండి, ఎవరు కాదను. నోరు ఆరిపోతూ మాట్లాడుతున్నాం, గొంతుకులు ఆరిపోతున్నాయి ఇక్కడ ప్రజలందరూ. ఇచ్చారో దానికైతే ఎవరు మేమైతే ఏకీభవించడం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా, మా రైతులు ఎవరు కూడా ఏకీభవించడం లేదు. మాకు అయితే ఏదైతే ఇస్తానన్నారో అవి అయితే మాకు రాలేదు. మాకు ప్రభుత్వం దగ్గరుండి ఇప్పించాల్సిన బాధ్యత కలెక్టర్ గారిది. R&R ప్యాకేజీ ఇప్పించాల్సిన బాధ్యత కలెక్టర్ గారిది. మరి అందుకే Annexure 2లోనే వాళ్ళు పెట్టారు. Annexure 2లోని విషయాలన్నీ కూడా మీకు చెబితే ఆశ్చర్యపోతారు. ఇల్లు పోయిన వాళ్ళందరికీ కూడా 10 సెంట్ల జాగాలో ఒక కాలనీని ఏర్పాటు చేసి మంచినీటి వసతి ఇవ్వాలి, గుడి కట్టాలి, బడి కట్టాలి, అన్ని ఫెసిలిటీస్ తోటి వాళ్ళకి కరెంట్ లైన్ ఇచ్చి, స్ట్రీట్ లైట్లు పెట్టి, అన్నీ కూడా ఇంటింటికి కొలాయి పెట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడైనా లేఅవుట్ వేసారు చూడండి, సుమారు 60-70 మందికి ఇల్లు పోయి ఈ రోజు డబ్బు ఇచ్చేస్తాం తీసుకోండి అని చెప్తుంటే అదేమో చట్ట ప్రకారం ఇచ్చినట్టు తీసుకోండి అని కలెక్టర్ గారు, MRO గారు గ్రామాన్ని తిరగడం ఎంతండి న్యాయం? ఈరోజు ఒక 4 మనుషులకేమో 8,25,000 రూపాయలు ఇచ్చారు ఒకళ్ళకి ఇంటికి. ముందులో తీసుకున్నాడు 1,50,000, ఈరోజు 8,25,000 ఎందుకు ఇచ్చారు? ఎంక్వైరీ చేయమని రమ్మనండి. ఒక RDO గారిని పంపించి 8,25,000 ఇచ్చారో లేదా అన్నది రమ్మనండి. నా దగ్గర అకౌంట్ నెంబర్తో సహా నా దగ్గర చూపిస్తాను. మరి ఒక్కొక్కరికి ఒక న్యాయమా? ఈరోజు కొంతమందికి మీరు డబ్బులు తీసుకుంటే మీకు అఫీషియల్గా ఇవ్వాల్సింది కాకుండా మరి బ్యాక్ డోర్ అంటే మీకు డబ్బులు ఇస్తామని కంపెనీ వాళ్ళు మాట్లాడడం న్యాయమా? ఎందుకు గతంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన డివైడ్ అండ్ రూల్ లాగా ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు? ఆ రోజు గాంధీ గారు ఉద్యమాలు చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఇలాగా ఇప్పుడున్న పోలీసు వ్యవస్థలాగా, రెవెన్యూ వ్యవస్థలాగా మమ్మల్ని ఎలాగైతే కట్టడి చేశారో ఆ రోజు కనుక ఉద్యమాలు కట్టడి చేస్తే మరి మనకు స్వతంత్రం వచ్చేదా? అందుకే మన ఒక సింహాచలం అనుకుంటా ఒక ఆయన మాట్లాడారు, మాకు ఇంకా స్వాతంత్రం రాలేదండి అని. రాజ్యాంగంలో హక్కులు మాకేటి రాలేదని ఒక సన్యాసిరావు మాట్లాడారు. ఆ రోజు ఉద్యమాలు ఈ విధంగా ఇప్పుడు ఎలాగైతే పోలీసులు ఇంట్లోంచి బయటికి రాకుండా కట్టడి చేసినట్టు చేస్తే మనకి స్వాతంత్రం వచ్చేదా?
అరే పొట్టి శ్రీరాములు గారు అక్కడ నిరాధ్యక్ష చేయకపోతే మన రాష్ట్రం సెపరేట్ అయ్యిదా, ఆంధ్ర రాష్ట్రం వచ్చిందా మనకి? ఎందుకు ఆలోచన చేయడం లేదో తెలియదు ప్రభుత్వం ఎందుకు ఎంత నిరకుశంగా, ఎందుకు ఎంత అన్యాయంగా ఈ పేద గిరిజనులందరినీ కూడా కనీసం వాళ్ళు కష్టం కూడా చెప్పుకోకుండా టెంట్ కూడా వేసుకోని పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత భయం ఏంటి వచ్చింది? అంత భయపడే మాకు ఇవ్వడం లేదు. నేను చెప్తా ఉన్నాను గంటాపదంగా. ఈరోజు న్యాయం పక్క ఉంది, రైతుల పక్క న్యాయం ఉంది. 10 మంది టెంట్ వేసుకొని కూర్చుంటే 10 మంది ఎన్నో చూసి వీళ్ళకి అన్యాయం జరిగిందిరా అని ఈరోజు రాష్ట్రం అంతా కోడై కూర్చే పరిస్థితి ఉంది. అది బయటికి తెలియకుండా అణగదొక్కడం కోసం ఈరోజు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఈరోజు ప్రభుత్వం చట్టపరంగా చేస్తుంది అనుకున్నప్పుడు ఇమ్మనండి, పర్మిషన్ ఇవ్వనండి. చట్ట ప్రకారం చేస్తారు. మీ ఎవరు కూడా ఒక్క ఆందోళన కూడా చెయ్యం. ఇక్కడ వేసుకుంటాం టెంట్, కిలోమీటర్ బయట, లేకపోతే మీరు ఎక్కడ చెప్తే అక్కడ టెంట్ వేసుకుంటాం. మా నిరసన మేము తెలియజేస్తాం, 10 మందిని పిలుస్తాం, మాట్లాడతాం. ఎందుకు ఇవ్వడం లేదు? అంత భయం ఏముంది? కంపెనీ వాడికి అంత భయం ఏంటి? ప్రభుత్వానికి అంత, అధికారులకు అంత భయం ఏముంది? ఎక్కడో జిందాల భూములు ఉంటే ఇక్కడ రోడ్డు ఎక్కడ ఇవ్వడం లేదు మమ్మల్ని? అంత భయపడాల్సిన పరిస్థితి ఏంటుంది? చట్ట ప్రకారం అంతా జరిగిపోయి చట్ట ప్రకారం అన్నీ ఇచ్చేసినప్పుడు ఎవరు ఏం చేసుకుంటే మీకేమి? అల్లరి చేయలేదు కదా ఎవరైనా. మీరు అల్లరి చేయమన్నా మాకు రాదు చేయడం. అక్కడ కాకి చొక్కాను చూసేసరికి ఇక్కడ ఎవరు బయటకు రాని పరిస్థితి అయిపోతుంది. ప్రతి ఒక్కరిని బెదిరింపులు, భయపెట్టాలి. నువ్వు రా పోలీస్ స్టేషన్ రా, నీ సంగతే. బైండ్ ఓవర్ కేసులు అందరి మీదన. ఈరోజు రైతులకు ఎవరైతే అండగా నిలబడితే వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు. ఇదా న్యాయం? ఇదా చట్టం? ఇదా ఈ రాష్ట్రంలో జరుగుతుంది? దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం పలకదు, అధికారులు పలకరు, ప్రతిపక్షం పలకరు, అదర్ రాజకీయ పార్టీలు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఏటో దౌర్భాగ్యం తెలియదు రాష్ట్రంలో. ఎక్కడికి వెళ్తుందో రాష్ట్రం తెలియదు. నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇదేదో నా సొంతం కోసం, నా సొంత ఏదైనా లేకపోతే నాకు పోయిన భూములకి డబ్బు కోసం నేను చేయట్లేదు. వీళ్ళ పక్కన న్యాయం ఉందని నాకు అనిపించింది కాబట్టి నేను చేస్తాను. ఖచ్చితంగా 100% న్యాయం ఉంది. వీళ్ళకి అవకాశం కల్పిస్తే ఎంతమంది వచ్చినా కానీ సమాధానం చెప్పగలరు. ప్రతి ఒక్కరూ చెప్తారు. నేనే కాదు, ఎవరిని మీరు కదిలినా చెప్తారు ఎంత అన్యాయం జరిగింది అన్నది. క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. మరి దానికి పర్మిషన్ ఇవ్వలేదంటే ఎందుకు భయపడుతున్నారో మరి అర్థం కాలేదు. కంపెనీ తాలూకు తప్పులన్నీ బయటపడిపోతాయని భయమా? కంపెనీ చేసిన మోసం బయటకు వస్తుందని భయమా? నిజంగా ఇన్ని మాటలు మాట్లాడడం నిజంగా నాకు కూడా చాలా బాధాకరంగానే ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతుల కోసం, మా రైతుల కోసం, బడుగు బలహీన గిరిజన హరిజన రైతు సోదరులు సోదరీమణుల కోసం, మహిళలందరూ 80-90 సంవత్సరాల ముసలోళ్ళు కూడా వస్తూ ఉన్నారు. రోజున వాళ్ళకి హక్కు లేకుండా ఎవడు కూడా రోడ్డు ఎక్కడు. దానితో గిరిజనులు హరిజనులు అన్నోళ్ళు, మిగిలిన వాళ్ళ సంగతి నేను కామెంట్ చేయను. కానీ వాళ్ళకి హక్కు లేకుండా వాళ్ళ రూపాయి కూడా ఆశించే మనుషులు ఎవరు లేరు. గిరిజనులు హరిజనులను పద్ధతిగా ఉంటారు. వాళ్ళు ప్రాణం పోయినా కానీ వేరే వాడికి రూపాయి కోసం వాళ్ళు ప్రయత్నం చేయరు. అటువంటి మనుషులు కూడా సాయంగా నిలబడకపోతే ప్రభుత్వం అధికారులను చాలా దురదృష్టం. పైన భగవంతుడు ఉన్నాడు, సమాధానం చెప్తాడు ప్రతి ఒక్కరికి. సార్ ఆ షేర్ అందరూ చాలా వాల్యుబుల్. ఎవరైనా షేర్ కొనుక్కున్నాడంటే అది చాలా తెలివైనడు, అదృష్టవంతుడు అందరూ అనుకుంటారు. కాకపోతే ఇక్కడ కంపెనీ వాడు ఏం చేశాడంటే మాకు ఒక ప్రింటెడ్ ఫామ్ ఇచ్చి, మీ గతంలో షేర్ లెటర్ ఇచ్చాము కాబట్టి షేర్లు లేవు కాబట్టి మీకు 1 టైం సెటిల్మెంట్ చేసేస్తున్నాం అని ఒక ప్రింటెడ్ ఫామ్ అందరికీ కూడా. అందరూ చదువుకోలేని వాళ్ళే. మీరు చూస్తే ఇక్కడ 180 మంది 90 మంది ఎవరు చదువుకోలేదు. అందరూ కూడా ఏలుముద్ర నిశాని, వాళ్ళందరితో కూడా ఏలుముద్రలు వేయించుకొని వాళ్ళందరికీ కూడా షేర్ డబ్బులు ఎప్పుడు ఇచ్చారండి? 2011 తర్వాత మీరు వద్దనుకుంటే డబ్బు ఇస్తామని చెప్పిన వాళ్ళు అప్పుడులో చాలామంది అడిగారు షేర్ డబ్బులు ఇప్పించండి. కాకపోతే ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడైతే ఎంఎస్ఎంఈ పార్క్ మారిందో, ఎప్పుడైతే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందో, ఎప్పుడైతే హైవేస్ వస్తున్నాయో ఇవన్నీ చూసి మళ్ళీ జిందాల్ ఒక ప్లాన్ ప్రకారం జిందాల్ కంపెనీకి సంబంధించి వాళ్ళు ఈ షేర్ లెటర్ని తయారు చేసి ఈ లెటర్ మీద సంతకాలు పెట్టించుకొని మీకు షేర్లు ఇచ్చామంటే అది ఏమన్నా చెల్లుతుందా? ఎవరన్నా చెప్పండి. ఈ తెల్ల కాగితం మీద ఏలుముద్ర వేయించుకొని మీకు షేర్లు అన్నీ ఇచ్చేసాము అంటే చెల్లుతుందా? షేర్లు అన్నదానికి ఒక ప్రాసెస్, పద్ధతి, సిస్టమ్ అంతా ఉంటుంది. అలాగే 2013 భూ హక్కు చట్ట ప్రకారం ఆ రోజుకింత 5 సంవత్సరాల ముందు ఏదైనా కంపెనీ భూములు తీసుకొని పెట్టకపోతే తిరిగి భూములన్నీ కూడా ఆ రైతులకు చెందుతాయి అన్నారు. అయితే రైతులకు చెందాలి, అది ప్రభుత్వానికి చెందాలి. ప్రభుత్వం తీసుకున్న మేము, ఎందుకంటే జిందాల్ కంపెనీ మాకు మోసం చేసింది, భవిష్యత్తులో అందరికీ మిగిలిన వాళ్ళు కూడా మోసం చేస్తారు. అలాగే చట్ట ప్రకారం చేశారని చెప్తున్నారు. చట్టంలో ఏముంది? సెక్షన్ 1 or 2 ఏదైతే కాంపెన్సేషన్, ఫెయిర్ కాంపెన్సేషన్ చట్టం ఉందో 102లో
ఏదన్నా భూమి ఒక కంపెనీ వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ కంపెనీ పెట్టకుండా వేరే కంపెనీకి కానీ ఈ భూములు బదలాయిస్తే అందులో వచ్చిన ప్రాఫిట్లో 40% ఎవరి దగ్గర అయితే భూమి తీసుకున్నారో ఆ రైతులకు ఇవ్వాలని సెక్షన్ 102 క్లియర్గా చెప్తా ఉంది. మరి దీన్నైనా మరి కలెక్టర్ గారు దీన్నైనా ఇంప్లిమెంట్ చేయండి. మరి చట్టం ఇదే చెప్తుంది కదా. 101 చట్టం చెప్తా ఉంది రైతుల భూములు రైతులకు ఇచ్చేమని. సెక్షన్ 24 చెప్తా ఉంది కంపెనీ పెట్టకపోతే భూమి తిరిగి వెనక్కి రైతులకు చెందుతుంది లేకపోతే ప్రభుత్వానికి చెందుతుందని. అలాగే ఇక్కడ చాలామంది టీఓటీ కేసులు ఉన్నాయి. మన మిత్రుడు కలెక్టర్ గారికి మన తహసీల్దార్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. 18 మంది రైతులకు టీఓటీలో సుమారు 74 ఎకరాలు భూమికి డబ్బులు రాలేదు అనేసి. మరి ఈరోజు టీఓటీ అంటే నాకు ఒక ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ పట్టా ఇచ్చిన తర్వాత ఆ పట్టాని ఒకవేళ అమ్మజూపితే అదేమన్నా ఇష్యూలోకి వస్తే ఆ పట్టాని డిస్టర్బెన్స్ని పీఓటీ కేసు అంటారు. ఆ పీఓటీ కేసు ద్వారా ఏంటంటే ఇతను ఎవరికైతే భూమి అమ్మారో మళ్ళీ అతని దగ్గర భూమి తీసుకొని మళ్ళీ రైతుకి ఎవరికైతే పట్టా ఇచ్చారో అతనికి ఇమ్మని, మళ్ళీ ఇతను భూమి అమ్మినా మళ్ళీ తిరిగి మళ్ళీ అతనికే పట్టా ఇమ్మని, మళ్ళీ మూడోసారి అమ్మితే అప్పుడు తీసుకొని గవర్నమెంట్ని రెజ్యూమ్ చేసుకొని ఏదైనా చేయమని చట్టంలో ఉంది. మరి పీఓటీ కేసులో ఉన్న భూమిని ఎలాగా ఎక్విజిషన్ లేకపోతే ఎలిమినేషన్ తమ రకరకాలుగా చెప్తా ఉన్నారు, ఎలిమినేషన్ అంటూ ఉన్నారు. పీఓటీ కేసులో ఉన్న భూమిని ఎలాగ ఎలిమినేట్ చేస్తారు? ఒక 18 మందే కాదు, ఇంకా చాలామంది పీఓటీ కేసులో ఉన్న వాళ్ళందరికీ కూడా రైతులు అందరూ గొడవలు పడి అందరూ కాగితాలు రాస్తున్నారు. దానికి కూడా షేర్లు ఎవరికైతే పట్టా ఉందో వాళ్ళకి ఇచ్చేస్తే మరి ఆ రోజు ఆ రైతు దగ్గర భూమి కొనుక్కునే పరిస్థితి ఏంటి? ఈరోజు గిరిజనులు చాలామంది రాలేకపోతున్నారు, బయటికి భయంతో భయపడుతూ ఉన్నారు. రోడ్డు ఎక్కుదామంటే పోలీసులు. నిన్న ఏమీ లేదు, నిన్న సాయంత్రం 5:30 అవుతుంది. నేను రోడ్డు మీదకి వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాతో పాటు వస్తే మా పొలం ఈ పక్కకి దగ్గర 600 మీటర్ల దాకా ఉంది తార్ రోడ్డు పక్కన. నేనంతా నాతో పాటు రైతులు వచ్చేవి శుభ్రం ఒక 50 మంది పోలీసులు, సిఐ గారు, జీపులు గట్రా అన్నీ వచ్చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే మా ఇంటికి వచ్చారో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెడతామని చెప్పడం అంత దుర్మార్గం అండి. గ్రామాల్లోనే ఆ రోజు ఎవరో ఒక పెద్ద ఆయన వస్తారని చిన్న విషయం తెలుసు. వడ్డే శోభనాథేశ్వరరావు గారు వచ్చినప్పుడు గ్రామాల్లో పోలీసులు తెల్లవారు 6 గంటలకు వెళ్ళిపోవడం, ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో రైతులు ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి పోలీసులను పంపించి భయాందోళన గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ నిరసన తెలియజేసుకోవడానికి రావడానికి కూడా అందరూ భయపడే పరిస్థితి ఈరోజు ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు చేస్తుందో తెలియదు. కొంచెం జిందాల్ కంపెనీ వాడు ఏమన్నా చేస్తున్నారంటే జిందాల్ కంపెనీ వాళ్ళు ఎవరు రావడం లేదు. జిందాల్ కంపెనీకి వీళ్ళు ఒత్తాసుకోవడానికి ఈదే కాపలాదారులాగా ఆ రెవెన్యూ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉన్నాయండి. ఈదే కాపలాదారులాగా ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలియలేదు. నిజంగా చాలా దురదృష్టం. గతంలో చూసాం మనం, గత ప్రభుత్వాల్లో ఇలాగ ప్రభుత్వం చెప్పిందేనో లేకపోతే ఎవరో చెప్పారనో కొంతమంది అధికారులు, ఐఏఎస్ అధికారులు గతంలో జైలుకి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు చాలామంది జైలుకి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందో, ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాలేదు. అధికారులు ఎందుకు మాట్లాడకూడదు? ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడకూడదు? చెప్తున్నా మాకేమేమి అవసరం లేదు, మీరు ఎవరు ఎక్కడికి పిలిచినా అక్కడికి రైతులందరూ వస్తారు, రైతుల సమస్యలు వినండి అంటే ఎవరు వినడం లేదు. ఈరోజు సామరస్యంగా ధర్నా చేసుకుంటారంటే పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇదిగో నేనే ఎస్పీ గారికి ఈరోజు లెటర్ పెట్టుకుందాం అనుకున్నాను, మరి ఈరోజు సెకండ్ సాటర్డే సండే అంటున్నారు. నేనే లెటర్ పెట్టి గతంలో కూడా ఇచ్చాను, సార్ సామరస్యంగా ధర్నా చేసుకుంటారని. నేను కూడా రైతునే. మరి ఇప్పటికైనా సామరస్యంగా చేసుకోవడానికి అవకాశం కల్పించకపోతే ఇక్కడ ప్రజలకు అన్యాయం జరిగిందని బయటికి తెలియకపోతే ఎవరు వచ్చి న్యాయం చేస్తారు ప్రజలకి? కాబట్టి మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని పెద్దలను అందరినీ అడుగుతారు. మరి ఈ జిల్లాలోనే అలాగే రాష్ట్రంలోనే రోజు రోజుకి ఈ జిందాల్ సమస్య అన్నది చాలా హాట్ టాపిక్గా మారిపోతున్న పరిస్థితి మరి అందరికీ కూడా తెలిసిందే. కాకపోతే అది ఎంత పెద్ద ఇష్యూ అని మేము అనుకుంటూ ఉన్నాం నిర్వాసితులు అందరూ. ఇది మాకు చాలా అన్యాయం జరిగింది, వందలాది కుటుంబాలు నష్టపోయాం, మాకు న్యాయం జరగలేదు, మాకు న్యాయం జరిపించండి అని సుమారు 21 రోజుల నుంచి కూడా అందరూ కూడా ఎంతో దీనస్థితిలోని మరి ప్రభుత్వం వారిని అధికారిని కూడా వేడుకోవడం జరుగుతూ ఉంది. మేమేమో ఉద్యమాలు అనేసి ఎవరి మీద కానీ తిరగబడ్డాలు కానీ ఎవరినో 4 మాటలు అండాలు కానీ ఏదీ లేకుండా మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి. జిందాల్ కంపెనీ వాళ్ళు అల్యూమినియం ఫ్యాక్టరీ పెడతామని భూములు తీసుకొని ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చలేదు, మా బాధ వినండి, మా కష్టం తెలుసుకొని మాకు న్యాయం చేయండి అని ఈ గిరిజన హరిజన రైతులు, బడుగు బలహీన వర్గాల రైతులు అవనండి. మేము అవనండి, నేను కూడా రైతుని, అందులో నా భూమి కూడా పోయింది. అలాగే అందరూ కూడా అడుగుతున్నప్పటికీ కూడా వీటి మీద ఎటువంటి స్పందన లేకుండా, వీటి మీద ఎటువంటి ఒక్క సబ్జెక్ట్ కూడా మాట్లాడకుండా మరి జిందాల్ యాజమాన్యం కూడా ఈ రోజుకి వచ్చి ఎక్కడ కూడా
మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడలేదో మనకైతే తెలియదు. మరి జిందాల్ యాజమాన్యం తరఫున ఒత్తాసు పలుకుతున్నట్టు మరి జిల్లా అధికారులు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా వన్ సైడెడ్గా మాట్లాడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనీసం అటు అధికారులు అవనండి, ప్రజాప్రతినిధులు అవనండి, ఎవరు కూడా ఈ గిరిజన హరిజన రైతుల్ని బాధలు పట్టించుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం. అలాగే మేము అందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి అయితే నేను గతంలో ఎంపీ గారికి నేనే స్వయంగా చెప్పడం జరిగింది, గౌరవ మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఈ రైతులందరూ కూడా ఎస్సీ కమిషన్ని, ఎస్టీ కమిషన్ని కూడా వెళ్ళి అప్రోచ్ అయ్యి సీఎంఓ ఆఫీసులో దరఖాస్తు ఇచ్చి డిప్యూటీ సీఎం గారికి కూడా దరఖాస్తు ఇవ్వడం విషయం అందరికీ కూడా తెలిసిందే. కనీసం ఎవరు స్పందించలేదు అంటే దానికి ఏంటి కారణం అయితే అర్థం కాలేదు. ఈరోజు ఇక్కడ పరిస్థితులు రైతులు అవనండి, మిగిలిన పెద్దలందరూ కూడా చదువుకున్న వాళ్ళు అందరూ చెప్పడం ఏంటంటే ఇదంతా కూడా ఒక టైఅప్ అయిపోయింది, ఒక ప్యాకేజ్ అయిపోయింది అంత మాటలు మాట్లాడుతున్నా అది నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పేదవాడి కష్టం వచ్చిందనేసరి రావాలి, ఎవరన్నా వచ్చి తెలుసుకోవాలి. మరి ఎందుకు ఎవరు రావడం లేదు, ఎవరు కట్టడి చేస్తున్నారో తెలియదు. మరి అలాగే ఈ రైతులందరూ వీళ్ళ ఆందోళనలో వీళ్ళున్నారు. ఒక పక్క ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, న్యాయస్థానానికి వెళ్ళాం. మీ అందరూ కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత కొంతమంది 9 మందికి అయితే డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తెలియకుండా డబ్బుల్లో అకౌంట్లో కూడా వేసిన పరిస్థితి ఉంది. మరి అలాగే నిన్న కలెక్టర్ గారు కూడా ఒక సమావేశంలో చెప్పడం జరిగింది, ఏదైతే చట్టపరంగా రైతులకు రావాల్సినవన్నీ వచ్చినట్టు ఇంకా 11 మందికి రావాలని చెప్పారు. అది చాలా మా వరకు అది చాలా అన్యాయమైన మాట అని మేము అనుకుంటూ ఉన్నాం. కలెక్టర్ గారి దృష్టిలోని మరి ప్రభుత్వం దృష్టిలో అలాగైతే ఉండొచ్చు. కానీ అసలు R&R ప్యాకేజ్ ఏంటి, ప్యాకేజీలో ఏటేటి మీకు ఇచ్చారు, ఏటేటి ఇవ్వలేదని కనీసం ఇంతమంది రైతులందరూ కూడా రోజు 100-150 మంది దాకా దగ్గర 100 మంది, 120 మంది, 130 మంది రోజు వస్తూ ఉన్నారు. ఇక్కడ మా ఇంటి దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు అసలు ఎవరిని అడగకుండా ఇంకా 10 మందికే రావాలి, 11 మందికే రావాలని మరి అఫీషియల్ రికార్డు చూపించి మరి కలెక్టర్ గారు చెప్పడం నిజంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి భూమికి డబ్బు ఇస్తా అన్నారు, షేర్లు ఇస్తా అన్నారు, జీతాలు ఇస్తా అన్నారు, మినిమం వేజెస్ ఇస్తానని ఆ రోజు కంపెనీ చెప్పడం జరిగింది. అలాగే ఇల్లు పోయిన వాళ్ళకి కూడా ఉద్యోగం ఇస్తారు, లేకపోతే మినిమం వేజెస్ వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైనా ఇల్లు పోయినోడికి మినిమం వేజెస్ ఇచ్చారా అని ఒక్క మనిషిని చూపించండి కలెక్టర్ గారు, నేరుగా తమను అడుగుతూ ఉన్నాం. ఇల్లు పోయిన వాడికి కూడా ఉద్యోగం ఇవ్వాలన్నది అందులో ఏదైతే R&R ప్యాకేజీలో ఉందో అది మీరు చూపించండి. ఇల్లు పోయినోడికి ఎవరికైనా ఉద్యోగం కల్పించారా, లేకపోతే అతనికి మినిమం వేజెస్ ఇచ్చారా అన్నది. సుమారు దగ్గర 60-70 మంది ఇల్లు పోయినట్టున్నారు. ఈ బొడ్డవారి పంచాయతీకి సంబంధించి అసలు లిస్టే లేదు. మీకు చెప్తే ఆశ్చర్యం, అసలు ఈ భూ తాలూకు రికార్డులు ఈ 4 పంచాయతీలకు సంబంధించిన MDR కానీ SFA కానీ రికార్డులు అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఎవరు VRO దగ్గర కానీ ఎవరి దగ్గర లేవు. అవన్నీ కూడా ఒక ప్యాకేజీలాగా దాచేసి తహసీల్దార్ ఆఫీస్ దాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. మరి ఈరోజు రైతులందరూ చాలామంది అందరూ ఎవరి భూమి వాళ్ళు దున్నుకుంటూ ఉన్నారు ఈరోజు ఎందుకంటే మీకు తెలుస్తుంది, రాను రోజు రేపు ఎల్లుండి అవుతున్నాడు ఒకే డెవలప్మెంట్స్ అవుతా ఉంది తెలుస్తుంది. రైతులందరూ ఎవరి భూమి వాళ్ళే దున్నుకుంటూ ఉన్నారు. జిందాల్ కంపెనీ అసలు అందరూ భూమి పోయిందనే చాలామందికి తెలియని పరిస్థితి కూడా ఉంది. అలాగే కలెక్టర్ గారు మరి చట్ట ప్రకారం ఏదైతే ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిందో ఆ డబ్బులే వస్తాయి, ఇంకా ఎక్స్ట్రా డబ్బులు రావని చెప్తా ఉన్నారు. కంపెనీ మరి ఈ రోజు దాకా 18 ఏళ్ళు అయినా కానీ రావని చెప్తా ఉన్నారు. అయ్యా కలెక్టర్ గారు, మేము మా రైతులందరూ పేదవారు, మీరు మంచి హృదయంతో మీరు ప్రభుత్వంతో మాట్లాడి పెద్దలతో మాట్లాడి మరి ఆ జిల్లాలో ఇస్తానని డబ్బు మళ్ళీ మేము తిరిగి ఇచ్చేస్తాం, మా భూములు మాకు ఇప్పించండి. మరి అందరికీ ఒకటే న్యాయం కదా. ఆ డబ్బు ఇవ్వలేదు, 18 సంవత్సరాలు డబ్బు ఇవ్వలేదంటే ఆ డబ్బు మీరు తీసుకోండి చట్ట ప్రకారం అంటూ ఉన్నారు కదా. మరి మేము డబ్బులు ఇచ్చేస్తాం రైతులందరూ అంటున్నారు. గతంలోనే రిప్రజెంటేషన్లు ఇచ్చారు, మా భూములు మాకు ఇప్పించండి అని చెప్పి మీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్లు ఇచ్చారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు, ప్రభుత్వం దృష్టిలో పెట్టారు, మా భూములు మాకు తిరిగి ఇప్పించండి, అవసరమైతే మాకు ఇచ్చిన డబ్బు కూడా మేము ఇచ్చేస్తామని చెప్పారు. లేదా 2013 భూ హక్కు చట్ట ప్రకారం మా భూములు మాకే చెందుతాయి, అవి మాకు అప్పచెప్పండి అని రైతులు అడుగుతున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి ఆ కంపెనీ ఏదైతే చెప్తుందో ఆ కంపెనీ తాలూకా మాటలే తమరు విన్నారు. కానీ ఎందుకంటే ఆ రోజు గతంలో మీరు మీటింగ్ పెట్టినప్పుడు మా ఎమ్మెల్యే గారు కృష్ణ గారు మరి మీరు మాట్లాడిన రోజు ఉదయం జిందాల్ అధికారి కూడా మీతో పాటు కూర్చొని ఉండడం కూడా పేపర్లో అందరూ చూసాం. మరి రైతులను ఎందుకు కూర్చోబెట్టలేదు? నేను ఆ రోజు కూడా అడిగాను, సార్ మా రైతులు నాకు ఇద్దరిని పిల్లండి, పిలిచి మా కష్టం అడగాను, అందులో న్యాయం ఉంటేనే మీరు చేయండి, న్యాయం లేదని ఎలాగా. ఇప్పుడు ఏ కోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 2 పక్కలు కూడా వింటారు. ఇక్కడ ఒక పక్క వినేసి అది కూడా కార్పొరేట్ సంస్థ మాటలు విని ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నుండి అధికారులను
ప్రజల పక్షాన ఉండాల్సిన అధికారులందరూ కూడా కనీసం ప్రజల పక్షాన్ని మాట్లాడకపోవడం నిజంగా చాలా బాధాకరం. మీరు పిలిస్తే అందరు రైతులందరూ మీ దగ్గరికే వస్తాము, లేకపోతే ఎమ్మెల్యే పిలిస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారు పిలిస్తే ఎంపీ దగ్గరికి, ఎక్కడికి కావాలంటే అక్కడికి మీ అందరూ వస్తాం. మీ అందరూ